దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన గుడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయం నుంచి ధ్యానిస్తున్నాము. మొన్నటి దినము 13వ వచనం వరకు ధ్యానించాము. 14వ వచనము, సగము పండుగైనప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. ఇప్పుడు ఆ సమయంలో మరి పండుగ ఒకటి వచ్చింది. ఆ పండుగకి మరి ఆ యొక్క ఇంటి వారందరూ, సహోదరులందరూ కూడా ఆ పండుగకు వెళ్ళటానికి అందరూ కూడా సిద్ధపడ్డారు. అప్పుడు యూదుల పర్ణశాలలో పండుగ అనేది ఆ సమయంలో ఆచరించబడతా ఉంది. మరి వెళ్దాము, పండగకు వెళ్ళొచ్చు కదా అని మరి ఆ యొక్క సహోదరులు హెచ్చరిక చేస్తారు. మరి ప్రభు అంటాడు, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తానంటాడు. తర్వాత ప్రభు మరి ఆ పండగకు వెళ్ళినట్లుగా ఆ వెళ్ళిన చోట మరి అక్కడంతా కూడా గందరగోళంగా ఉంది. క్రీస్తు ప్రభువుని గురించి కొద్దిమంది ఏమో మంచివాడని చెప్తున్నారు, కొద్దిమంది ఏమో దయ్యం పట్టినవాడు, జనులు మోసపుచ్చువాడని, ఇక రకరకాలుగా ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమయంలో ప్రభు సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. ప్రభు మరి ఆ పండగ అదే ఆ పద్ధతులు దాని వారి ఆచార ప్రకారంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. సగము పండుగ అయినప్పుడు ప్రభు వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళి బోధిస్తా ఉన్నాడు. ముందేమో నేను రాను, మీరు వెళ్ళనని చెప్పిన వ్యక్తి తర్వాత రహస్యంగా వెళ్ళాడంట. వెళ్ళి ఇప్పుడు మరి అందరికీ తాను కనపరుచుకుంటూ దేవాలయంలోకి వెళ్ళి బోధిస్తా ఉన్నారట. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొనిరి. ప్రభు చెప్పేటువంటి ఆ మాటలు, ఆ బోధ, ఆ వాక్య చాతుర్యము, అసలు ఆ దేవుని యొక్క వాక్యాలు లేఖనాలోంచి తీసుకొని మాట్లాడుట, ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని వివరించుట, ఇదంతా చూచి వాళ్ళకి ఎంత ఆశ్చర్యమైందంటే, లేఖనములు మరి చదువుకొని ఇతనికి పాండిత్యం ఎట్లు వచ్చెను కదా. విషయం ఏదైనా చెప్పాలంటే, ఎవరికైనా టీచ్ చేయాలంటే చదువుకొని ఉండాలి, అంతే కదా. ఎవరు పడితే వాళ్ళు టీచ్ చేయలేరు కదా. మరి ఆ నైపుణ్యత ఎలా వస్తుంది? చదువుకున్నప్పుడే వస్తుంది. మరి ఇక్కడ వీరికి కూడా అదే డౌట్. ఇంత అద్భుతంగా ఈ యొక్క వాక్యం చెప్తా ఉన్నాడు ఈయన, ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధిస్తూ ఉన్నాడు, ఆ లేఖనాలను తీసి ఉటంకిస్తూ ఉన్నాడు, ఈయనకి ఇంత పాండిత్యం ఎలా వచ్చిందని వారు ఆశ్చర్యపోతున్నారు. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ప్రభు పదే పదే ఇదే మాటలు చెప్తూ వస్తున్నాడు కదా. నేను చేసే బోధ నాది కాదు, నన్ను ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చెయ్య నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. నేను దేవుని చిత్తం చేయటానికి వచ్చాను. ఆయన మాటలు, ఆయన ఏది బయలుపరిచాడు ఆ బయలుపరిచిన విషయాలే బోధించడానికి వచ్చాను. నా అంతట నేనే బోధించుచున్నాను, లేక మరి నేను దేవుని చిత్తానుసారంగా బోధిస్తున్నాను మీరు తెలుసుకోవాలి. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతి లేదు. ఒకవేళ నన్ను నేను గొప్ప చేసుకోవటానికి నా అంతటి నేను మాట్లాడితే గనక మరి అప్పుడు నేను సత్యవంతుడును కాను. కానీ ఎప్పుడైతే దేవుని మహిమను వెతుకుతూ దేవుని మాటలే నేను చెప్తున్నానంటే, దేవుని మహిమను వెతుకుతున్నానంటే నేను సత్యవంతుడుగా ఉన్నాను. మరి ఆయన యందు ఏ దుర్నీతియు లేదు కనుక నాలో ఏ దుర్నీతి లేదు. ఎవరైతే మరి తండ్రి యొద్ద నుంచి పంపబడిన వాడనై ఆయన బోధలు నేను బోధిస్తున్నాను గనక నాయందు సత్యమున్నది, అంతేకాదు నాయందు ఏ దుర్నీతియు లేదని ప్రభు ఇక్కడ వారికి బయలుపరుచుకుంటున్నాడు. మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. మీరెందుకు నన్ను చంపచూచుచున్నారని వారితో చెప్పను. ఇక్కడ ప్రభు డైరెక్ట్గా సూటిగా వాళ్ళతో మాట్లాడుతున్నారు. నన్నెందుకు మీరు చంపాలనుకుంటున్నారు కదా. అంతకుముందు మనం చదివినటువంటి ఆ 13 వచనాలలో యూదులు ఆయన చంపటానికి వారు
సమయం వెతుకుతా ఉన్నారంట, ఎలాగో ఆయన చంపాలి అని వారందరూ కూడా వెతుకుతా ఉన్నారంట. ప్రభు ఇక్కడ వారితో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. మీరెందుకు నన్ను చంపాలనుకుంటున్నారు? మరి మీలో ధర్మశాస్త్రాన్ని మరి ఎందుకు మీరు అనుసరించట్లేదు? మీరు ధర్మశాస్త్రం అనుసరించని మీరు, మోషే మీకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, దానిని అనుసరించని మీరు నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? అందుకు సమూహము, నీవు దయ్యము పట్టిన వాడవు, ఎవడు నిన్ను చంపచూచుచున్నాడని అడుగగా, యేసు వారిని చూచి, నేను ఒక కార్యము చేసి తిని, అయినను మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను. ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలనే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుషుని పూర్ణ స్వస్థ గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారు ఏమి? ఇక్కడ ప్రభు యొక్క సందర్భం చూస్తే కనుక ఈ ప్రభు మరి అందరినీ స్వస్థపరచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆయన చేసే కార్యాలు ప్రాముఖ్యంగా ఆ యొక్క సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా కూడా బాగలేకుంటే గనక వారిని ఆయన బాగు చేస్తూ వస్తున్నాడు. ఇక్కడ అసలు ఈయన చేసిన కార్యం ఏంటంటే, ఆ 38 సంవత్సరాల నుంచి ఆ బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని ప్రభు బాగు చేశాడు. అది చాలా పెద్ద వివాదం అయిపోయింది. అది ఆ దినము అతని స్వస్థపరిచిన దినము విశ్రాంతి దినం అంట. విశ్రాంతి దినాన నువ్వు ఎలాగూ స్వస్థపరుస్తావని ఇప్పుడు ఆయనతో వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు. మరి ఇదంతా కూడా చాలా పెద్ద సంభాషణగా, చాలా పెద్ద డిస్కషన్గా, చాలా పెద్ద డిబేట్గా, అసలు అందరిలో కలవరం కలిగేటట్టుగా, ప్రజల సమూహం అందరిలో కూడా ఒక వ్యతిరేకత. కొద్దిమంది ఒకవైపు ప్రభు మంచివాడని చెప్పటం, కొద్దిమంది ఏమో చెడ్డవాడు, దయ్యం పట్టినవాడు, మోసగాడని చెప్పటం, చాలా కలవరం కలిగింది. ప్రభు అయితే తన పని మానలేదు. ఆయన వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళి బోధిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ప్రభు అడుగుతున్నాడు, నన్నెందుకు మీరు చంపాలనుకున్నారు? నేను చేసిన చెడ్డ కార్యం ఏంటి? ఒక మనుషుని నేను స్వస్థపరిచాను కదా. విశ్రాంతి దినమున ఒక మనుషుని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? అసలు మీకు ఎందుకు కోపం వస్తుంది? వాడు 38 సంవత్సరాల నుంచి వాడు బాగలేకపోతున్నాడు, వాడు ఎంతో నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, వాడి మీద జాలిపడి నేను బాగు చేశాను. మరి మీకెందుకు అంత కోపం వస్తుందని ప్రభు ఇక్కడ వారితో మాట్లాడుతున్నాడు. వెలి చూపును బట్టి మీరు తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడెనను ప్రభు చెప్తా ఉన్నాడు. అసలు ప్రశ్న వేస్తున్నాడు ఆ జన సమూహానికి, నన్నెందుకు మీరు చంపాలనుకుంటున్నారు? నేను చేసిన చెడ్డ కార్యం ఏంటి? నేను మంచి కార్యం చేశాను కదా, ఒక బాగలేని వ్యక్తిని బాగు చేశాను కదా అంటే వారి కోపం ఏంటి? విశ్రాంతి దినాన ఎందుకు బాగు చేసావన్నది వాళ్ళ ప్రశ్న. అందుకని ప్రభు ఇక్కడ అంటున్నాడు, విశ్రాంతి దినము మరి ఒక మనిషిని పూర్ణ స్వస్థతగా చేశాను. మరి మోషే సున్నతి సంస్కారము నియమించాడు కదా, అయినను విశ్రాంతి దినమున మీరు మనుషునికి సున్నతి చేయుచున్నారు కదా. ఒక సున్నతి చేసే కార్యక్రమం మీరు చేస్తున్నారు. ఎందుకు? కంపల్సరీగా సున్నతి అనేది 8వ దినాన్ని చేయాలి. వారి ఆ కుమారుడు పుట్టినప్పుడు ఎవరికైనా కూడా ఆ కుమారుడు పుట్టినప్పుడు 8వ దినాన సున్నతి చేయాలి. అది శనివారం దినమా, ఆదివారం దినమా, విశ్రాంతి దినమా, ఇంకా అవన్నీ చూడటానికి లేదు. ఖచ్చితంగా 8వ దినాన సున్నతి చేయాలి గనక ఆ సున్నతి అనే ఆచారాన్ని మరి మీరెందుకు మరి ఆచరిస్తున్నారు? విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు, మరి సున్నతి కార్యక్రమం మీరు ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే అక్కడ 8వ దినం ఖచ్చితంగా చేయాలి గనక వారు చేస్తున్నారు. అప్పుడు విశ్రాంతి దినం వచ్చినా మీరు పని చేస్తున్నారు కదా. మరి నేను ఒక మంచి కార్యం చేశాను విశ్రాంతి దినాన, మరి మీరెందుకు? మీరు మోషే ఆ యొక్క ఆచారాన్ని మీరు మీరి ఉన్నారు కదా. మరి ఇప్పుడు నేను చేసిన పొరపాటు ఏంటి? ఒక మనుష్యుని మీద జాలిపడి నేను స్వస్థపరచుట అది చేయకూడని కార్యమా అని ఇక్కడ ప్రభు వారితో తిరిగి మాట్లాడుతున్నాడు. వెలి చూపును బట్టి
తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. యెరూషలేము వారిలో కొందరు, వారు చంప వెదకువాడు ఈయనే కదా, ఈయనే కాడా. ఇక్కడ మళ్ళా వారిలో ఒక డిస్కషన్ ప్రారంభిస్తూ ఉంది. కొందరు అనుకుంటున్నారు, వారు చంపవెదుకు వారు ఈయనే కాడా, ఇదిగో ఈయన బహిరంగముగా మాట్లాడుచున్నను, ఈయనను ఏమి అనరు, ఈయన క్రీస్తుని అధికారులు నిజముగా తెలుసుకొని ఉందరా, అయినను ఈయన ఎక్కడివాడో ఎరుగుదము, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడివాడో ఎవడునూ ఎరుగడని చెప్పుకొనిరి. వారందరికీ కూడా క్రీస్తు బెత్లెహేంలో పుడతాడు అనే సంగతి అందరికీ తెలుసు. మరి ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఈయన ఎవరు, ఈయన క్రీస్తుని నిజంగా అధికారులకి తెలిసి ఉందా మరి అన్నప్పుడు, కాగా యేసు దేవాలయంలో బోధించుచు, మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడి వాడనో ఎరుగుదురు, నా అంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరుగరు, నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని, ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పాను. వారందరూ కూడా మరి కొద్దిమంది వ్యక్తులేమో క్రీస్తు ప్రభు పక్షాన మాట్లాడుతున్నారు, కొంతమంది మరి వ్యక్తులేమో సందేహాస్పదంగా ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడంతా కూడా చాలా మరి కన్ఫ్యూజన్ స్టేటస్లో ఆ ప్రజలందరూ ఉన్నట్లుగా మరి చూస్తున్నాము. ప్రభు అయితే ఆ దేవాలయంలో బోధించుట మానలేదు. అక్కడ ఆ బోధిస్తూ అని చెప్తున్న మాటలు ఏంటంటే, నా తండ్రి నన్ను పంపాడు, నా అంతట నేను రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరుగురు కానీ నేను ఆయన యొద్దకు వచ్చాను గనక మరి నేను ఆయనను ఎరిగాను అని ఇక్కడ ఆయన మరి బిగ్గరగా చెప్పాడంట. అందుకు వారు ఆయన పట్టుకున్న ప్రయత్నము చేసిరి గాని ఆయన గడియ ఇంకను రాలేదు గనక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. హల్లెలూయా. ప్రభు మరణించడానికి కూడా ఒక సమయము మరి ఇంకా రాలేదు గనక, ఇక్కడ ఫుట్ నోట్స్లో ఎవరు ఆయన పట్టుకొనలేదంటే, ఫుట్ నోట్స్లో ఇక్కడ ఏమి రాయబడి ఉందంటే, ఆయన మీద చేతులు వేయలేదు. హల్లెలూయా. ప్రభు మీద చెయ్యి వేసి పట్టుకోవటానికి కూడా దేవుడు అనుమతి ఇవ్వలేదండి. ఆ సమయం ఇంకా రాలేదు గనక. ఎప్పుడైతే ఆ యొక్క యూదా ఇస్కరియోతు దగ్గరకు వచ్చి చెలికాడాన్ని ముద్దు పెట్టుకునే ఆ సమయం వరకు కూడా ప్రభువుని మరి క్రీస్తు ప్రభుని ముట్టుకోవటానికి ఎవ్వరికి కూడా అవకాశం లేదు. ఇక్కడ మరి ఆయనను ఎవడు పట్టుకొనలేదు. మరియు జన సమూహములో అనేకులు ఆయన యందు విశ్వాసముంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక్రియలు చేయనా అని చెప్పుకొనిరి. ఇప్పుడు అలా అంత కన్ఫ్యూజన్లో కూడా అనేక మంది ప్రభునందు విశ్వసించారంట. ఏమని విశ్వసించారంట? ఓకే, క్రీస్తు వచ్చాడా, సరే వస్తే వచ్చాడు, ఈయన కంటే గొప్ప కార్యాలు చేస్తాడా, ఈయన ఎవరైనా కూడా అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు, గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు, మంచి బోధలు చేస్తూ ఉన్నాడు, మరి ఈయనకి ఈ పాండిత్యం ఎలా వచ్చిందో తెలియదు కానీ మరి ఈయనైతే చక్కని బోధలు చేస్తూ ఉన్నాడు, స్వస్థతలు జరిగిస్తున్నాడు అని చెప్పేసి ఆయన యందు విశ్వాసం ఉంచారట. హల్లెలూయా. జన సమూహములో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. జన సమూహము ఆయనను గూర్చి ఇలాగు సణుకొనుట పరిసయ్యులు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన పట్టుకునుటకు బంట్రోతులను పంపిరి. యేసు, ఇంకా కొంతకాలం నేను మీతో కూడా ఉందును, తర్వాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును, మీరు నన్ను వెదుకుతురు గాని నన్ను కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరు అనెను. మరి జన సమూహంలో మరి కొద్ది మంది ఏమో కలవరంతో ఉన్నారు, మరి ఆయన గురించి కొద్దిమంది సణుగుతా ఉన్నారు. ఇప్పుడు ఈ పరిసయ్యులు మరి యొక్క ప్రధాన యాజకులు ఏం చేశారట? ఆయన పట్టుకోవటానికి బంట్రోతులను పంపితే ప్రభు మరి ఇక్కడ చెప్తా ఉన్నాడు, నేను ఎక్కడ ఉంటానో ఎక్కడి నుంచి వచ్చానో మీరు నన్ను కనుగొనలేరు మరి అన్నప్పుడు యూదులు అంటున్నారు, మనము ఈయనను కనుగొనకుండానట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోచున్నాడు? గ్రీసు దేశస్థులలో
చెదిరిపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీసు దేశస్థులకు బోధించున నన్ను వెదుకుదురు కానీ నన్ను కనుగొనరు. నేను ఎక్కడ ఉందనో అక్కడికి మీరు రాలేరని నేను చెప్పిన మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనుచుండిరి. నిజంగానే ప్రభు మరి పుట్టినప్పుడు అమ్మా ఈయన ఇశ్రాయేలులో మరి అనేక మంది ఆ వివాదాస్పదంగా మరి వారందరికీ కన్ఫ్యూజన్గా మారుతాడమ్మా అని సిమియోను 8 దినాల బాలును పట్టుకొని ప్రవచించిన ప్రవచన ప్రకారంగా ఇక్కడ ప్రభు గురించి అంతా కూడా ఇక్కడ కలవరపడతా ఉన్నారు. కొద్దిమంది క్రీస్తు అంటున్నారు, కొద్దిమంది కాదంటున్నారు, కొద్దిమంది ఆయన్ని చంపటానికి చూస్తూ ఉన్నారు, ప్రశ్నలు వేస్తున్నారు, ఆయన పట్టుకోవటానికి, ఆయన బంధించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ప్రభు ఒక అద్భుతమైన మాట చెప్తా ఉన్నాడండి. మరి ఈ 37వ వచనంలో చూస్తే 37వ వచనం నుంచి చూస్తే అక్కడున్న కన్ఫ్యూజన్ స్టేటస్, ఆ మనుషుల్లో ఉన్న కలవరము, ఆ యూదులు, ఆ ప్రధాన యాజకులు, పరిసయ్యులు ప్రశ్నిస్తున్న విధానము, బంట్రోతులను పంపి మరి ఆయన ఏ విధము చేతనన్నా పట్టుకోవాలని చేస్తున్న ప్రయత్నాలలో మరి ఇక్కడ దేవుడు మరి ఇక్కడ మనకొక ప్రత్యక్షతను క్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహింప చేస్తా ఉన్నాడు. 37వ వచనము, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమైన యేసు నిలిచి. హల్లెలూయా. ఆ పండుగ సమయంలో మరి ప్రభు మహాదినమైన అంత్యదినమున, ఆ పండుగ ఎండింగ్కి వచ్చింది, 7 రోజులు చేస్తారు ఆ పండుగ. 7వ దినమున అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. హల్లెలూయా. ప్రభు ఇక్కడ గొప్ప స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఇదిగో మీకు దప్పిక అవుతుందా, నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోండి. నా యందు విశ్వాసముంచు వాడెవడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా. నన్ను విశ్వసించండి, నా యొద్దకు రండి, మరి నా యొద్దకు వచ్చి మీ దప్పిక, మీ ఆత్మీయ దప్పిక తీర్చుకోవాలి. మరి మీరందరూ వెతుకుతున్నారు క్రీస్తు ఎవరు, ఎక్కడి నుంచి వస్తాడు, క్రీస్తు వస్తే ఏమి కార్యాలు చేస్తాడు, క్రీస్తు అనే ఒక విమోచకుడు వస్తారని మీరు కనిపెట్టి ఉన్నారు. నేను వచ్చి ఉన్నాను, మీ దాహం తీర్చడానికి వచ్చి ఉన్నాను. నా యొద్దకు వచ్చి మీరు దాహము తీర్చుకోండి. మరి ఆ లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుంచి ఆ జీవజల నదులు బిగ్గరగా పారుతాయి. నా యందు విశ్వసించారా, మీ కడుపులో నుంచి జీవజల నదులు ఉబికి ప్రవహిస్తాయి. అప్పుడు అందును బట్టి ఏమవుద్ది, మీ దాహం తీర్చబడుద్ది, మీ దప్పిక తీర్చబడుద్ది. కనుక మీరేం చేయాలంటే నా యొద్దకు వచ్చి నన్ను విశ్వసించండి. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. హల్లెలూయా. ఎవరెవరు ప్రభునందు విశ్వసించనన్నారో, ఎవరెవరు ఆ నీటి బాప్తిస్సులోకి వెళుతున్నారో వారందరికీ కూడా ఏమి జరగబోతా ఉంది, ఆత్మ బాప్తిస్మము అనుభవంలోకి వెళుతున్నట్లుగా మనము చూడగలము. ఆత్మ బాప్తిస్మము, ఈ యొక్క ఆత్మ బాప్తిస్మం మీరు పొందుకున్నప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, మీ కడుపులో నుంచి జీవజల నదులు మీకు ప్రవహిస్తాయి. అంటే ఏంటి, మీరు ఆత్మను పొందుకోబోతున్నారు. ఆత్మను గురించి ఆయన ఈ మాటలు చెప్పాను. ఎవరెవరు యేసు క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించారు, ఆ బాప్తిస్మ అనుభవంలోకి వెళ్ళారు, ఒక నీటి బాప్తిస్మంతో ఆగిపోరు, ఆత్మ బాప్తిస్మం చేత నింపబడతారు. అప్పుడు మీ కడుపులో నుంచి ఆ జీవజల నదులు మీకు ప్రవహిస్తానే ఉంటాయి. అది ఆ ఊట ఎప్పటికీ ఎండిపోదు. ఆ కడుపులో అది జీవజల బుగ్గగా ఉండి అది మరి ఇంకా ప్రవహిస్తానే ఉంటుంది, ఊరుతానే ఉంటుంది. మీ కడుపులో నుంచి అది ఊరుతానే ఉంటుంది. మీ ఆత్మీయ దాహము తీర్చబడుతుంది అని ఆత్మను పొందుకోబోవు వారి గురించి ప్రభు ఈ మాటలు చెప్పాడట. జన సమూహంలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్త అయినది, మరికొందరు ఈయన క్రీస్తే అనిది. అబ్బా చూడండి, ప్రభు చెప్పే మాటలు, ఆ బోధ, ఆయన పలికే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆ విషయాలు, ఆయన తెలియజేస్తున్న కొన్ని సత్యమైన విషయాలు మరి ప్రభు చెప్తుంటుండగా అప్పుడు వారికి ఆ బోధ అర్థమవుతుంది. కొద్ది
కొద్ది మందికి. వాళ్ళేమంటున్నారు, ఈయన క్రీస్తు, మరి ఈయన నిజముగా ఆ ప్రవక్త, నిజంగా ఈయన క్రీస్తు అని మరి వారు ఒప్పుకుంటా ఉన్నారు. మరికొందరైతే ఏమి, క్రీస్తు గలిలయ నుండి వచ్చిన క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమును గ్రామంలో నుండి వచ్చునని లేఖనము చెప్పుట లేదా అనిరి. కాబట్టి ఆయనను గూర్చి జన సమూహములో భేదము పుట్టెను. వారిలో కొందరు ఆయనను పట్టుకున దలచరి గాని ఎవడును ఆయనను పట్టుకునలేదు. ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ వారికి కొద్దిమంది ఏమో ప్రభు మాటలు, ప్రభు చేస్తున్న కార్యాల ఎడల వారు ఆకర్షితులై వారేమో నమ్ముతున్నారు, ప్రభువును నమ్ముతున్నారు. ఈయన క్రీస్తే, ఆయన ప్రవక్త అయి ఉండొచ్చు, ఈయన క్రీస్తే అని చెప్పేసి వారు నమ్ముతున్నారు. కొద్దిమంది ఏమో వారికి సందేహం, ఈయన క్రీస్తు గలిలయ నుంచి వస్తాడా, పాండిత్యం చదువుకొని ఈయనకి ఈ పాండిత్యం ఎలా వచ్చింది, మరి ఈయన మరి క్రీస్తు వచ్చేది ఎక్కడి నుంచి, బెత్లెహేం అనబడే ఆ యొక్క దావీదు సంతానములో నుండి, మరి దావీదు ఉండిన ఆ బెత్లెహేం అనే గ్రామంలోంచి కదా ఆయన రావాల్సింది. అదే కదా రాయబడింది లేఖనాలలో, యూదా బెత్లెహేమా, నువ్వు ఎంత మాత్రము మరి స్వల్పమైన గ్రామము కాదు, నీలో నుండి అధిపతి వచ్చునని రాయబడింది కదా. దావీదు సంతానంలో నుంచి క్రీస్తు వస్తాడని రాయబడింది కదా. మరి ఈయన గలిలయకు సంబంధించిన వాడు, ఆయన గలిలయకు సంబంధించిన వాడు కాడు కదా. ఆయన నజరేతులోకి వచ్చి కాపురం ఉన్నాడు. అక్కడ నుండి యూదయ నుంచి బయలుదేరి మరి ఆయన గలిలయ సంచరిస్తూ ఆయన పరిచర్య చేస్తా ఉన్నాడు. గలిలయకు సంబంధించిన వాడు కాదాయన, యూదయకు సంబంధించిన వాడు. ఆ కపెర్నహూము అనే పట్టణంలో ఆయన నివసిస్తున్నవాడు, నజరేతులో నివసిస్తున్నవాడు. ఇప్పుడు గలిలయలోని కపెర్నహూములో వచ్చి నివసిస్తా ఉన్నాడు. ఆయన సంచరిస్తున్నాడు. ఒక చోట ఆయన స్థిర నివాసం ఏర్పరచుకోలే, ఆ ప్రదేశాలన్నిటిలో సంచరిస్తూ వాక్యము బోధిస్తా ఉన్నాడు. మరలా ఆ యొక్క విశ్రాంతి దినము ఆ సమాజం అందరిలోకి వెళ్ళి బోధిస్తా ఉన్నాడు. ఆ పండుగలప్పుడు యెరూషలేముకి వెళ్తున్నాడు. ఎక్కడ వీలైతే అక్కడ ఆయన తన బోధ చేస్తా ఉన్నాడు. లేఖనాలలో నుంచి మరి దాచబడి ఉన్న మర్మాల గురించి వారికి బోధిస్తా ఉన్నారు. మరి ఇట్టి విధంగా మరి ఈ యొక్క వివాదము, కొద్దిమంది క్రీస్తు ప్రభుని విశ్వసించుట, కొద్దిమంది ప్రభుని విభేదించుట, ఆయన ఎలాగనో పట్టుకోవాలని వారందరూ కూడా ప్రయత్నించుట. ఈ సందర్భంలో అప్పుడు ఆ బంట్రోతులను పంపించారు కదా పట్టుకోమని. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని అడుగగా కదా, అప్పుడు వారికి పట్టుకోవటానికి అనుమతి లేదు. మరి వారు వెళ్ళారు, తిరిగి వచ్చారు. ఆయన పట్టుకోకుండానే తిరిగి వస్తే ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదని. అబ్బా, ఈ బంట్రోతులు కూడా ఆయన మాటలకి మంత్రముగ్ధులైపోయారు. ఆయన మాట్లాడుతూ ఉంటే, ఆ లేఖనాలను బోధిస్తూ ఉంటే, అందులో రాయబడిన మర్మాలను బోధిస్తూ ఉంటే మరి వారు కూడా అసలు ఇక వారు వచ్చిన పని మర్చిపోయారంట. వాళ్ళు ఎందుకు వచ్చారు, ఆయన పట్టుకొని బంధించి వెళ్ళి ఆ ప్రధాన యాజకులకు ఎద్దుకు తీసుకెళ్ళి నిలబెట్టడానికి వచ్చారు. కానీ అక్కడికి వెళితే ఆయన మాటలాడినట్లు, ఆ మనుషుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదు అనేది. అబ్బా చూడండి, వచ్చిన పోలీస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళకు కూడా దిక్కు దోచకుండా అయిపోయింది. ఆయన మాటల మాధుర్యము, ఆ మాటల్లో ఉన్న జీవము, ఆ మాటల్లో ఉన్న శక్తి, ఆ మాటలో ఉన్న అభిషేకము వారిని విస్మయులుగా చేసింది. వారు తిరిగి వట్టి చేతులతో వస్తే అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతిరా, హల్లెలూయా, మీరు కూడా ఆయన మాటలకు మోసపోయారా అని ఇక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. అధికారులలో కానీ పరిసయ్యులలో కానీ ఎవడైనాను ఆయన యందు విశ్వాసం ఉంచిన అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జన సమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిది. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇదిగో వీళ్ళకి ధర్మశాస్త్రం తెలీదు, మరి ఆయన బోధిస్తూ ఉంటే ఆ బోధల వైపు వెళ్ళిపోతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఆయన బోధలు వింటున్నారో వారందరూ శాపగ్రస్తులని ఇక తాము తృప్తిపరుచుకుంటున్నారు. ఏమైపోయింది, వాళ్ళు ఓడిపోతున్నారు. ఎక్కడికి పోయినా ఆయన పట్టుకుందామంటే వాళ్ళ వల్ల కావటలా.
ఆయన పట్టుకుందామంటే ప్రజలు ఆయన వెంబడిస్తా ఉన్నారు, అదొక భయము. మరి ప్రజలు తిరుగుబడతారేమని ఒక భయము. ఇక్కడ బంట్రోతులు పంపిస్తే కూడా ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదని అంటున్నారు. వారికే ఇప్పుడు గొప్ప కన్ఫ్యూజన్ వచ్చినట్లుగా మనము చూడగలము. అంతకు మునుపు ఆయన వద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుష్యుని మాట వినక మునుపు, వాడు చేసినది తెలుసుకొనక మునుపు మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా, ఇప్పుడు నికోదేము వారిని ప్రశ్నిస్తున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చి ఆ 3వ అధ్యాయంలో మరి నూతన జన్మ అనుభవం గురించిన ఆ బోధ పొందుకున్న ఆయన ఇక్కడ నికోదేము మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో ఏ మనుష్యునైనా కూడా తీర్పు తీర్చాలంటే అతనికి మరి అతను చేసింది తెలుసుకోవాలి కదా, అతనిలో తప్పొప్పులు ఏమున్నాయో విచారించాలి కదా. అతను చెడ్డవాడని మీరు ఎట్లా నిర్ణయిస్తారు? అతను మంచివాడు కాదని మీరు ఎలా నిర్ణయిస్తారు? మరి అతను ఒక మనుష్యుని మాట వినక మునుపు, అతను చేసినది తెలుసుకున్న మునుపు ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చదు కదా. మన ధర్మశాస్త్ర గ్రంథంలో ఇలాగూ రాయబడింది కదా అని అంటే గనక వారు, నీవును గలిలయ వాడవా, విచారించు చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి. వారికి ఈ సందేహం అంతా ఎందుకు వచ్చిందంటే, ఈయన గలిలయవాడు, గలిలయలో పరిచర్య చేస్తున్నాడంటే వీళ్ళు గలిలయలో పుట్టాడని వారు భ్రమపడుతున్నారు. ఏమంటున్నారు? గలిలయలో నుండి ఏ ప్రవక్త పుట్టడని లేఖనాల్లో రాయబడింది, బెత్లెహేములోంచి పుడతాడని రాయబడింది. మరి ఇక్కడ గలిలయలోంచి ఏ ప్రవక్త పుట్టడని రాయబడిందని వాళ్ళు నికోదేముని వారు తిరస్కరిస్తున్నట్లుగా, నికోదేము చెప్తున్న మాటలను వాళ్ళు తిరస్కరిస్తున్నట్లుగా మనము చూడగలము. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి కదా. ఈ వాదనలు చేస్తున్నవారు, ఈ ప్రధాన యాజకులు, పరిసయ్యులు, ఈ బంట్రోతులు పంపిన వారు, ఆయన పట్టుకోవాలనుకున్న వారు అందరూ కూడా ఇంకేం చేస్తారు? వారు గెలవలేకపోతున్నారు. వారు ఏ ప్రయత్నం చేసినా గెలవలేకపోతున్నారు. ఇక్కడ వారితో కలిసి ఉన్న ఒక వ్యక్తి కూడా, నికోదేము కూడా వారికి బోధ చేస్తా ఉన్నాడు. మీరు ఎట్లా చేస్తారు? ధర్మశాస్త్ర గ్రంథంలోంచి మీరు తీర్పు తీర్చాలంటే అతను ఏమై ఉన్నాడో ఆయన వచ్చి చెప్పుకోవాలి కదా. అదేమి లేకుండా మీరు ఎలా తీర్పు తీరుస్తారని అతను కూడా నికోదేము మాట్లాడినప్పుడు ఇక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాల. అసలు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనం అయిపోతున్నాయి. ఇక వారికి దిక్కు దోచిన పరిస్థితి అయిపోయింది. వారికేమో లోపల నుంచి కోపం వస్తూ ఉంది. ఈయన ఎవడో వచ్చి ఇటు విధంగా అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, మనుషులందరినీ ఆకట్టుకుంటున్నాడు, జన సమూహం ఆయన వెంటబడిపోతూ ఉంది, ఇక మన్నెవరు కూడా లెక్క చేయటం లేదు అని వారు ఇక చాలా ప్రయత్నాలు చేశారు. కానీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంట? ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారంట. హల్లెలూయా! అసలు ఈ మాట ఎంత అద్భుతంగా ఉంది కదా. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారంట. వారు ప్రయత్నాలు చేసి 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 విసిగిపోయి అలసిపోయి ఇక ఏం చేతగాక చేయలేక నిస్సహాయ స్థితిలో ఎవరింటికి వారు వెళ్ళిపోయారట. హల్లెలూయా! మన ప్రభు శక్తిమంతుడు, ఆయన పరలోకం నుండి పంపబడినవాడు. ఆయన పదే పదే చెబుతున్న మాటలు, తండ్రి నన్ను పంపించాడు, ఆయన సత్యవంతుడైనాడు, తండ్రి మహిమను నేను వెతుకుతున్నాను, నా స్వకీయ మహిమను నేను వెదకటం లేదని చెప్తూ మరి లేఖనాలను మరి ప్రజలకు బోధిస్తూ వారిని స్వస్థపరుస్తూ ఆయన ఆ గలిలయ ప్రదేశం అంతా సంచరిస్తున్నాడు. ప్రభు మేలు చేయవాడండి కదా, ప్రేమమయుడు ఆయన. ఆయన జ్ఞానవంతుడు, ఆయనే జ్ఞానమై ఉన్నాడు, ఆయనే ఆ లేఖనాలను రాయించిన వాడు, ఆయనే ఆ లేఖనాలను మనకు అర్థం చేయించేవాడు కూడా ఆయనే కదా. ఈ ఉదయకాలం మనం మాట్లాడుతున్నామంటే ఈ లేఖన సారాంశం మనం అర్థం చేసుకోవటానికి ప్రభు మరి తమ ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! ఆయనను ఎవరు ఎదిరించలేరు, ఆయనను ఎవరు పట్టుకొనలేరు, ఎవరు కూడా ఆయన ముట్టుకొనలేరు. వారు చేసే ఆయనను ఏదో ఒక విధంగా మరి ఆయనను పట్టుకోవాలని ప్రయత్నించిన వారి ప్రయత్నాలను విఫలమైపోయి ఇక చేతగాక వాళ్ళు చతికిలబడిన వారే ఎవరింటికి వారు వెళ్ళిపోయారంట. కానీ నీవు నేను కూడా ప్రభువును విశ్వసించిన వారమై ప్రభు యొక్క అభిషేకంతో నింపబడిన వారే ఎవడైనను
నా యందు విశ్వసించిన ఎడల వాడి కడుపులో నుంచి జీవజల నదులు మరి పారునని బిగ్గరగా చెప్పిన మాట ప్రకారంగా నా కడుపులో నుంచి జీవజల నదులు ఉబికి ప్రవహించును గాక. ఆత్మాభిషేకము మనలో నుంచి అది మరి కుమ్మరించబడును గాక. మన కడుపులో ఉన్న జీవజల ఆ బుగ్గలో నుంచి ఆ యొక్క నదులు మనలోంచి ప్రవహించును గాక. అది మన శరీరము యావత్తుని, మన ప్రాణాత్మ శరీరాలని, మన మనస్సు, మనస్సాక్షి, అంతరంగాన్ని అది తడిపి మనని దేవుని కొరకైన పరిశుద్ధులుగా తీరుస్తానదండి. ఆత్మదేవుడు మనలో పెనట్రేట్ అవుతూ మనలో ఉన్న సమస్త కల్మషాల నుంచి విడిపిస్తా ఉన్నాడు. నిత్య రాజ్యానికి మనలో వారసులుగా చేస్తా ఉన్నాడు. అవర్ టీమ్ ఈజ్ ఎ స్పెషల్ టీమ్ కదా. ఆత్మ అభిషేకము పొందుకున్న వారం మనం ఎవరం కూడా వట్టి వారం కాదు. ఎవరం కూడా రక్షణ పొందుకొని ఆగిపోయిన వారం కాదు. మనమందరం కూడా ఆత్మతో నింపబడిన వారము, ఆత్మతో కొనసాగబడుతున్న వారము. హల్లెలూయా. ప్రభు మరి చెప్పిన మాట విశ్వసించిన వాని కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహించేటువంటి ఆ కృప మనందరికీ దేవుడు అనుగ్రహింప చేసినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.